ఫ్యాక్ట్ నెంబర్ 1. కుక్కలు మనుషులను ఎందుకు నాకుతాయి? చాలా మంది ఏమనుకుంటారంటే కుక్కలకు మనుషుల మీద ప్రేమ ఎక్కువైపోయి మనుషులను నాకుతాయని. బట్ అది అసలు మ్యాటర్ కాదు. దీని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. సైంటిఫిక్ రీజన్ వచ్చేసి జంతువులకు కాదు మనుషులకు లింక్ అయి ఉంటుంది. మనం ఏదైతే ఫుడ్ తింటామో అది మన బాడీలోంచి మినరల్స్ కలెక్ట్ చేసుకుని మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. కొద్దిసేపటికి మనం ఏదైనా వర్కౌట్ చేస్తాం, లేదా ఎండలో తిరుగుతాం, లేదా ఇంకేదైనా పని వల్ల చెమట పడుతుంది. ఈ చెమటతో పాటు ఈ మినరల్స్ లో కొంత భాగం కూడా బయటకు వస్తుంది. ఈ కుక్కలు ఆ మినరల్స్ ని అండ్ మన చెమటలో ఉండే సాల్ట్ ని నాగడానికి ఇష్టపడతాయి. యాక్చువల్ గా మన బ్రెయిన్ లాగా యానిమల్ బ్రెయిన్ సైడ్ నుంచి కూడా దానిని అది బతికించుకోవాలనుకుంటుంది. అందుకే హ్యూమన్ స్కిన్ లో ఉండే న్యాచురల్ సాల్ట్ అండ్ మినరల్స్ దొరకటం వల్ల అది మనల్ని నాకడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తుంది. అందుకే కుక్కలు దాని రిక్వైర్మెంట్ ఫిల్ చేసుకోవడానికి మన దగ్గరకు వచ్చి మనల్ని నాకటం మొదలు పెడతాయి. 2014లో యుఎస్ఏలో జరిగిన రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, మీరు కనుక డయాబెటిక్ పేషెంట్ అయితే మామూలు మనిషి కంటే ఎక్కువ నాకేస్తాయి. ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్ చెమటలో కొంచెం షుగర్ కూడా ఉంటుంది. ఇది యానిమల్ కి ఇంకా టేస్టీగా ఉంటుంది. అందువల్ల కుక్కలు మనల్ని నాకుతాయి. నేను ఇక్కడ కుక్కల వరకే చెప్పాను, బట్ ఇది కుక్కల ఒకటికే కాదు, మనం పెంచుకునే అన్ని జంతువులకి, పిల్లులు గానీ ఆవులు గానీ ఇలా అనమాట. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీరు టీవీలో గానీ గ్రౌండ్ లో గానీ క్రికెట్ మ్యాచెస్ చూసేటప్పుడు గమనించే ఉంటారు. స్టేడియంలో వాళ్ళు ఆడే పిచ్ల పక్కనే 2 లేదా అంతకన్నా ఎక్కువ పిచ్చెస్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒకే పిచ్ లో మ్యాచెస్ ఆడే వాళ్ళకి ఇన్ని పిచ్లు ఎందుకని? సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే ఆడే పిచ్ డ్యామేజ్ అయినప్పుడు ఆ పక్కన పిచ్లను బ్యాకప్ పిచ్ల కింద వాడతారు అనుకుంటారు. కానీ అసలు ఆ పక్కన పిచ్లను వేరే వేరే రీజన్స్ మీద డిజైన్ చేస్తారు. ఇందులో ఒక పిచ్ని కేవలం నెట్ ప్రాక్టీస్ కి మాత్రం ఉపయోగిస్తారు, ఇంకోటేమో లేగ్ క్రికెట్ మ్యాచెస్ కోసం, ఇంకోటేమో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్ కోసం. ఇలా ప్రతి పిచ్ డిజైన్ వెనుక ఒక్కొక్క రీజన్ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3 వచ్చేసి, మీరు పల్లెటూరులో చెరువులు లేదా ఏదైనా బాగా తేమగా ఉన్న ప్రాంతాల్లో మీరు ఎప్పుడొకప్పుడు జలగలతో ఇబ్బంది పడే ఉంటారు. చాలా మందికి ఈ విషయం తెలుసు. అదేంటంటే జలగల శరీరాన్ని అంటుకుంటే ఉప్పు చల్లి దాన్ని వదిలించవచ్చని. దీని వెనకాల ఉన్న సైన్స్ చాలా మందికి తెలియదు. ఉప్పుకేమో నీళ్ళని పీల్చుకునే లక్షణం ఉంటుంది, జలగ శరీరం ఏమో తేమగా ఉంటుంది. ఉప్పు అనేది జలగ మీద చల్లినప్పుడు ఆస్మోటిక్ ప్రెజర్ అనే ఒక కెమికల్ రియాక్షన్ వల్ల జలగ శరీరంలో మొత్తం నీటిని పీల్చేస్తుంది. సో దీనివల్ల దాని బాడీలో నీటి కొరత వస్తుంది. నెమ్మదిగా దాని బాడీలో సెల్స్ పనిచేయడం ఆగిపోయింది. అలాగే ఉప్పు జలగ నడవటానికి కారణమైన న్యూకాస్ ను కూడా సంగ్రహించుకుంటుంది. ఇలా ఉప్పు వేయటం వల్ల అది డీహైడ్రేషన్ కూడా గురవుద్ది. అందువల్ల ఉప్పు వేసిన కొద్దిసేపటికే జలగ అనేది చనిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనం ఏదైనా మనిషి చెవిలో కోల్డ్ వాటర్ డ్రాప్స్ పోసామనుకోండి, అప్పుడు మన ఐబాల్స్ వచ్చేసి దానికి ఆపోజిట్ డైరెక్షన్ లోకి వెళ్తాయి. అంటే మీరు లెఫ్ట్ సైడ్ ఉన్న చెవిలో కోల్డ్ వాటర్ డ్రాప్స్ పోసారనుకోండి, అప్పుడు మన ఐబాల్స్ వచ్చేసి రైట్ సైడ్ కి వెళ్తాయి. అవే వేడి నీళ్ళు డ్రాప్స్ పోసారనుకోండి, వేడి నీళ్ళు అంటే సలసల మరిగే నీళ్లు కాదు, గోరువెచ్చని నీళ్లు. అంటే లెఫ్ట్ ఇయర్ లో హాట్ డ్రాప్స్ పోసారనుకోండి, మన ఐబాల్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ కే వస్తాయి. అసలు ఇలా ఎవరు చేస్తారనుకుంటున్నారు? ఆబ్వియస్ గా డాక్టర్స్. వాళ్ళు మన బ్రెయిన్ డ్యామేజ్ ని మెజర్ చేయడానికి ఇలా చేస్తారు. దీన్ని మెడికల్ లాంగ్వేజ్ లో కలోరిక్ స్టిమ్యులేషన్ అని పిలుస్తారు. అండ్ దీని గురించి మీకు చెప్పాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ విషయం, డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్. మనం డాక్టర్స్ కాదు, సో దీన్ని మీరు ట్రై చేసి పేషెంట్స్ కావద్దు. ఫ్యాక్ట్ నెంబర్ 5. చంద్రుడి మీద మొదట కాలు పెట్టిన వ్యక్తి ఎవరని అడిగితే అందరూ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని టక్కుని సమాధానం చెప్తారు. కానీ సెకండ్ పర్సన్ ఎవరని అడిగితే ఫస్ట్ సారి లెగసిన నోరు రెండోసారి లెగదు. అతడి పేరు బుజ్ ఆల్డ్రిన్. బట్ ఈ ఫ్యాక్ట్ చెప్పడానికి ఇంకో రీజన్ ఉంది. అదేంటంటే అతనికి చంద్రుడి మీద ఇంకో రికార్డు ఉంది. అది కూడా ఒక స్ట్రేంజ్ రికార్డు. ఇతనే చంద్రుడి మీద మొట్టమొదటిసారి టాయిలెట్ పోసిన వ్యక్తి. ఇలా మిస్టర్ ఆల్డ్రిన్ చంద్రుడిని ఒక వాష్రూమ్ లో వాడుకుని ఒక రికార్డ్ క్రియేట్ చేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఐరన్ మ్యాన్ మూవీ ఫస్ట్ పార్ట్ చూసినట్లయితే టోనీ స్టార్క్ ని కొంతమంది బంధిస్తే ఒక సూట్ తయారు చేసుకొని బయటపడతాడు. మరి ఆ రేంజ్ లో కాదు, కానీ ఇలాంటిదే ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది 1993 సంవత్సరం. ఎమిల్ లారీ అనే వ్యక్తి ఉన్నాడు. అతడు ఒక అడ్వెంచర్. వయస్సు 43 సంవత్సరాలు. ఇతను ఒక కారు వేసుకుని మొరాకో ఎడారి లోపలికి వెళ్లిపోయారు. దారిలో కారు వెళ్లి ఒక రాయిని గుద్దుకుంది. ఎదురు చాసెస్ మాత్రం తుక్కు అయింది. ఖచ్చితంగా ఈయన వెళ్లేదారులు అయితే ఎవ్వరూ రారు. చాలా టైం తర్వాత అతనికి ఒక ఐడియా వచ్చింది. కారు యొక్క అన్ని పార్ట్లు పీకేశాడు. 10 రోజుల పాటు కష్టపడి ఆ కారుని ఒక బైక్ లా తయారు చేశాడు. కారుని బైక్ చేయడం అనేది ఆలోచించినంత సింపుల్ కాదు, అది కూడా ఎడారిలో 10 రోజుల్లో. తన దగ్గర ఫుడ్ కూడా లిమిటెడ్ స్టాకే ఉంది. సరే, ఆ బైక్ తయారు చేశాడు. సేఫ్గా ఒక విలేజ్కి వచ్చి సర్వైవ్ అయిపోయాడు. అయితే ఇక్కడ ఒక ఫన్నీ థింగ్ జరిగింది. పోలీసులు వచ్చి ఇతనికి ఫైన్ వేశారంట. ఎందుకంటే బైక్ మీద వచ్చాడు కదా, 2 వీలర్ లైసెన్స్ లేదని. మనోడి దగ్గర ఏమో 4 వీలర్ లైసెన్స్ ఉంది. 2 వీలర్ మీద వచ్చాడు, అందుకే ఫైన్ వేశారు. సరే, మొత్తానికి అయితే ఎలాగో అలా బతికాడా, అది అతనికి చాలు. ఫ్యాక్ట్ నెంబర్ 7. జపనీస్ కల్చర్లో ఒక మూఢనమ్మకం ఉంది. అదేంటంటే జనవరి 1కి
నిద్రలో మీరు ఎలాంటి కళను అయితే కంటారో ఆ సంవత్సరం మొత్తం మీకు అలాగే ఉంటుందని. మంచి కళ కన్నారనుకోండి సంవత్సరం మొత్తం మంచిగా ఉంటది. చెడ్డ కళ కన్నారనుకోండి ఇక సంవత్సరం మొత్తం ఇక అయిపోయినట్టే, ఇక నాశనం అని అనుకుంటారు. యాక్చువల్ గా ఇండియాలో కూడా ఇలాంటి సెంటిమెంట్ ఉంది. జనవరి 1st కి ఆ రోజు మనం ఏ పని చేస్తామో సంవత్సరం మొత్తం అదే చేస్తామని. నాకు తెలిసి మీలో కూడా చాలా మంది దీన్ని ఫాలో అవుతూ ఉంటారు, కానీ ఎవరు చెప్పరు. ఫ్యాక్ట్ నెంబర్ 8, మీలో చాలా మందికి తెలిసే ఉంటది తిరుమల మీద నుంచి ఏరోప్లేన్స్ వెళ్ళవు. అలాగే తాజ్ మహల్ మీద నుంచి కూడా ఏరోప్లేన్స్ వెళ్ళవు. ఏరోప్లేన్సే కాదు డ్రోన్స్ కూడా వెళ్ళవు. ముందు డ్రోన్స్ విషయానికి వస్తే అవి ఏ సెక్యూరిటీ సిస్టమ్ కైనా థ్రెడ్డే. ఎందుకంటే తాజ్ మహల్ కి వచ్చే టూరిస్ట్ రెస్పాన్సిబిలిటీ మన ఇండియా గవర్నమెంట్ది. అందుకే టూరిస్టుల విషయంలో మన ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి ఛాన్స్ తీసుకోదు. అంటే టూరిస్టుల విషయంలో ఎలాంటి తప్పు జరగనివ్వదు. ఇంకా ఏరోప్లేన్స్ విషయానికి వస్తే సింపుల్ లాజిక్ ఏమీ లేదు ఆ ప్లేసుల్లో పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి. అందుకే తాజ్ మహల్ చుట్టుపక్కల నో ఫ్లయింగ్ జోన్ వేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, మీ అందరికీ తెలిసే ఉండదు టైటానిక్ షిప్ ఏప్రిల్ 14, 1912లో మునిగిపోయిందని. అయితే 100 ఏళ్ళైనా సరే నీళ్ళలో టైటానిక్ షిప్ అలాగే ఉంది. బట్ కొన్ని ఏళ్ల తర్వాత టైటానిక్ షిప్ అనేది నీళ్ళలో మాయమవబోతుంది. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఒక రీసెర్చ్లో తెలిసిన విషయం ఏంటంటే ఈ టైటానిక్ స్ట్రక్చర్ మీద ఒక యూనిక్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉందంట. ఇది టైటానిక్ని నీళ్ళలోనే తినేస్తుందంట. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఈ బ్యాక్టీరియా టైటానిక్ని ఎంత ఫాస్ట్గా తినేస్తుందంటే 10 ఏళ్ల తర్వాత ఇది టైటానిక్ అని చెప్పుకోవడానికి నీళ్ళలో ఒక్క పీస్ కూడా మిగలదంట. ఇన్నాళ్ళు టైటానిక్ శకలాలైనా చూస్తున్నాం. ఓ 10 ఏళ్ల తర్వాత ఆ ఛాన్స్ కూడా ఇక మనకు లేనట్టే అనమాట. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఇప్పుడు చెప్పే ఇన్సిడెంట్ 2006లో జరిగింది. కోకోకోలా కంపెనీలో పనిచేసే ముగ్గురు ఏం చేశారంటే కోకోకోలా కంపెనీ సీక్రెట్ని దొంగతనం చేశారు. అదే కోకోకోలాని ఎలా తయారు చేయాలా అని వాళ్ళ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, వాటిని దొంగతనం చేశారు. దాన్ని తీసుకొని ఎగురుకుంటూ పెప్సీ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ మైండ్లో ఏం రన్ అవుతుందంటే ఇక లైఫ్ టర్న్ అయిపోతుందని పెప్సీ మేనేజ్మెంట్ కి కోకోకోలా సీక్రెట్ ని ఇచ్చారు. నిజంగానే వాళ్ళ దశ తిరిగిపోయింది. పెప్సీ కంపెనీ వాళ్ళు ఆ విషయాన్ని కోకోకోలా కంపెనీకి ఇన్ఫార్మ్ చేసి డైరెక్ట్ గా వాళ్ళు పోలీస్ స్టేషన్ కి పంపించారు. మన వీడియోలో కొత్త ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.